సో ఇంతకు ముందు రిలీజ్ చేసింది ఎలా ఉంది, ఇప్పుడు వచ్చింది ఎలా ఉందని చెప్పి సో ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందుబాటులో ఉన్నారు. సో పవన్, చూస్తూ ఉన్నాం మనము విగ్రహానికి సంబంధించి ఏదైతే లేటెస్ట్గా తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేసిందో తెలంగాణ తల్లిది చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి అందరూ చెప్తూ ఉన్నారు. చూడ్డానికి చాలా కన్నుల పండుగగా కూడా కనిపిస్తుంది, చాలా న్యాచురల్గా. సో ఇలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా సో ఏంటి మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా మాకు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాదాపుగా 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా మారి అది 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంది. మొన్న 2023 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోరాటాల ఫలితం, అనేక యువకుల బలిదానాల ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణలో తెలంగాణ ఆత్మ లేకుండా పోయింది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తాం. అట్లనే టీఎస్గా ఉన్నదాన్ని ఉద్యమ సమయంలో ప్రతి ఒక్కళ్ళు కూడా తమ వాహనాలను టీజీ అని రాసుకున్నారు. టీజీ అంటే తెలంగాణ. తిరిగి తెలంగాణ ఆత్మను తెలంగాణలో పెడతామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. అదే రోజు తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేస్తామంటూ కూడా చెప్పారు. ఎట్టకేలకు ఆ విగ్రహం తుది రూపు తయారైంది. ప్రస్తుతం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు. ఒకసారి గతంలో బీఆర్ఎస్ పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహం, ఇప్పుడు ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి మధ్య ఉన్న సారూప్యత ఏంటి, ఈ రెండు మధ్య తేడాలు ఏంటి అనేది ఒకసారి పరిశీలిద్దాం. గతంలో ఉన్న తెలంగాణ తల్లి పూర్తిగా దేవతామూర్తిని పోలినట్లుగా ఉంది. మనకు సాధారణంగా అమ్మవార్ల ఏదైతే దేవతామూర్తులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఇదే ఆకారంలో ఉంటారు. కాకపోతే తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా తెలంగాణలో బతుకమ్మ అనేది చాలా పెద్ద పండుగ. దాన్ని ప్రతిబింబించేలా ఈ గునుగు పూలతో, బంతి పూలతో ఒక బతుకమ్మ గౌరమ్మను ఎడమ చేతిలో పట్టుకున్నారు. అలానే మరొక చేతిలో కంకులు, సజ్జలకు సంబంధించే పట్టుకున్నారు. భారీ ఆభరణాలు ధరించి చిలక పచ్చ జాకెట్టు, జెరీ అంచులతో ఉన్న ఒక జాకెట్ను ధరించి, అలానే ఎర్ర చీర, దానికి కూడా జెరీ అంచులతో ఒక దేవతామూర్తిని పోలినట్లే దీన్ని అంతా కూడా పెట్టారు. కానీ ఇది కొంతవరకు దేవతామూర్తిని పోలినట్లుగా ఉంది. కానీ ఇప్పుడు చేసినది పూర్తిగా సగటు సాధారణ తెలంగాణ మహిళను ప్రతిబింబించేలా ఇప్పుడున్న దాన్ని తయారు చేశారు శిల్పులు. దీనికి సంబంధించి అనేక మంది దగ్గర నుంచి అనేక అభిప్రాయాలు, సూచనలు, సలహాలు అన్నీ కూడా తీసుకున్నారు. ముందుగా మనం చూసినట్లయితే చాలా ఒక సాధారణ మహిళ ఆకారంలో ప్రస్తుతం తెలంగాణ తల్లి రూపొందింది. యథావిధంగా ఎడమ చేతిలో గతంలో ఉన్న దానిలో బతుకమ్మ సంబంధించిన గౌరమ్మ ఉంటే, ఇప్పుడు తెలంగాణ తల్లి చేతిలో ఎడమ చేతిలో మొక్కజొన్న, వరికంకులు, సజ్జలు, అలానే జొన్నలు, ఈ జొన్న కంకులు ప్రధానంగా తెలంగాణలో ఎక్కువగా పండే పంటలు ఇవే. వాటికి సంబంధించిన ఇవన్నీ కూడా పెట్టారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్న తెలంగాణ తల్లి దానిలో కేవలం జొన్నలు, మొక్కజొన్న కంకులు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ ధాన్యాగారంగా మారింది, దేశానికే ధాన్యాగారంగా మారింది. ఎక్కువ శాతం వరి ఇక్కడి నుంచే పండుతుంది. ఈసారి అటు కాళేశ్వరం నీళ్లు లేకపోయినా కూడా వరి పంట దిగుబడిలో అత్యధిక దిగుబడి సాధించిన రాష్ట్రంగా తెలంగాణ ఘనత సాధించింది. దానిలో ఇక్కడ ఆ తెలంగాణ తల్లి చేతిలో వరికంకులు పెట్టారు. సాధారణ తెలంగాణ మహిళలు ఎలా ఉంటారు, రైతు కుటుంబాలకు సంబంధించిన మహిళలు ఎలా ఉంటారు, వాళ్ళను ప్రతిబింబించేలానే విగ్రహాన్ని తయారు చేశారు. చేతికి 2 రకాల మట్టి గాజులు. సాధారణంగా తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో అటు పొలాలకు వెళ్ళే మహిళలు ఎవరు కూడా బంగారు ఆభరణాలు, బంగారు గాజులు తదితరులు ధరించరు. కేవలం మట్టి గాజులు మాత్రమే ధరించి ఉంటారు. ఆ మట్టి గాజులు అలానే చేతికి, మెడకు కంటె, చెవులకు బుట్టలు, ముక్క పుడక పెట్టుకున్నారు. అలానే చెవుల పైన కూడా టాప్ అవి కూడా పెట్టుకొని పెద్ద బొట్టుతో ఒక సాధారణ మహిళను పోలుంది. అలానే కింద పాదపీఠాన్ని మనం ఒకసారి గమనించాలి. ఒకసారి పాదాలను చూసినట్లయితే ఒక సాధారణ గృహిణి ఏ రకంగానైతే ఇంట్లో పట్టీలు ధరించి మెట్టెలు ధరించి ఉంటారో అదేవిధంగా పట్టీలు ధరించి మెట్టెలు ధరించి ఒక సాధారణ మహిళగా ఉంది. కానీ పాదపీఠం అనేది అత్యంత ఆకర్షణీయంగా తయారు చేశారు. తెలంగాణ రాష్ట్రం అనేది ఉద్యమాలతోని, బలిదానాలతో వచ్చింది. పోరాటానికి స్ఫూర్తి పిడికిలు కాబట్టి పిడికిలతో సాధించుకున్న తెలంగాణ అనే అర్థం వచ్చేలా బిగించిన పిడికిళ్ళనన్నీ పెట్టారు. అలానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహిళలను మహారాణులను చేస్తాం, మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తామంటూ మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టారు. వాళ్ళకు ఉచిత రవాణాతో పాటు వాళ్ళందరికీ కూడా 500కే కరెంటు తదితరం అన్నీ కూడా ఇస్తున్నారు. అలానే ఇక్కడ చూసినట్లయితే పాదపీఠం దగ్గర పాదపీఠాన్ని
రెండు చేతులతో పైకి లేపుతున్నట్టుగా పెట్టారు. ఇదంతా కూడా ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ కింద చూడాల్సి ఉంటుంది. ఈ విగ్రహ తయారీకి చానాలుగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తానని ప్రకటించినప్పటికీ అనేక వర్గాల నుంచి రకరకాల సూచనలు వచ్చాయి. ఆ సూచనలన్నింటినీ కూడా పరిగణలో తీసుకొని ఉద్యమకారులు, కవులు, మేధావులు, అటు విద్యార్థులతో సహా అందరినీ, మహిళలను, పురుషులను అందరినీ కూడా రకరకాల సూచనలన్నీ, రకరకాల వ్యక్తులను, శిల్పులను అందరినీ వాళ్ళందరినీ సూచనలను తీసుకొని వాళ్ళన్నింటినీ పరిగణలో తీసుకొని ఇప్పుడు ఈ విగ్రహాన్ని, ఈ నమూనాని ఫైనల్ చేసినట్లుగా తెలుస్తుంది. ఈ నెల 9వ తారీఖున ఖచ్చితంగా ఈ విగ్రహం అటు సెక్రటేరియట్లో ఆవిష్కరిస్తారు. వాస్తవానికి ఈ విగ్రహంలో కూడా ఎటువంటి తప్పు లేదు, కానీ ఒక దేవతామూర్తిని పోలినట్లుగా నెత్తిన కిరీటం, కొంత ఆర్భాటంగా తెలంగాణ తల్లి విగ్రహం ఉంది. కానీ దానికి భిన్నంగా మన ఇంట్లో ఉండే మన అమ్మ, మన సగటు మహిళగా ఇక్కడ ఈ విగ్రహ నమూనాని తయారు చేశారు. నిజంగా కూడా ఇప్పటిదాకా అనేక మంది శిల్పులు కావచ్చు, ఇతర మేధావులందరూ కూడా మాట్లాడారు. మనకు చాలా మనసుకు దగ్గరగా మన అనుకునేలాగా ఈ విగ్రహం ఉంది, చాలా బాగుంది అని చెప్తున్నారు. కేవలం ఇవి మాత్రమే సారూప్యాలు, తెలంగాణను ప్రతిబింబించేలా. అలానే ఇంటికి ఆడపిల్ల ఉండాలి, మహాలక్ష్మి అని చెప్తారు. అలానే ఇక్కడ కుడి చేత్తో అభయహస్తం ఇస్తూ కుటుంబాలని కానీ మిమ్మల్ని అందరినీ కూడా చల్లగా చూస్తానంటూ దీవిస్తున్నట్లుగా ఆమెకు అభయహస్తంతో, మరో చేతిలో తెలంగాణలో సగటు మహిళలందరూ కూడా పొలం పనులకు వెళ్తారు. దానిలో భాగంగానే ఆమె చేతిలో అటు కంకులు, మొక్కజొన్న కంకులు, ఇతర వరి కంకులతో పాటు జొన్న సజ్జలు కూడా పెట్టారు. సాధారణమైన చేనేత చీర, ఒక కాటన్ శారీని ఒక పసుపు బార్డర్తో ఈమెకు పెట్టారు. అలానే కాటన్ జాకెట్ని ఇక్కడ వేశారు. కానీ దానికి భిన్నంగా గతంలో ఉన్న తెలంగాణ తల్లి కొంత పట్టు జరీ అంచులు ఉన్న జాకెట్ ధరించి, జరీ అంచులు ఉన్న చీరను, అది కూడా దేవతామూర్తి రూపంలోనే అలా చీరకట్టు కట్టారు. ఇది మాత్రం ఈ తెలంగాణ పల్లెల్లో ఎక్కడ చూసినా ఇటువంటి చీరకట్టు సర్వసాధారణం. మన అనిపించేలా, తెలంగాణ ఆత్మను ప్రతిబింబించేలా ఈ విగ్రహ తయారీ జరిగిందనేది ఇప్పుడు ప్రస్తుతం మనతో మాట్లాడిన వాళ్ళందరూ కూడా చెప్పారు. చూసాం, ఈ రెండు కూడా కొన్ని ఇవి సారూప్యతలు ప్రధానంగా మనకు కనపడుతున్నాయి. రైట్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ పవన్. ఇప్పటి వరకు చూసాము తెలంగాణ తల్లి విగ్రహ నమూనాకి సంబంధించి క్లియర్ అప్డేట్స్ అందించారు మా ఇన్పుట్ ఎడిటర్ పవన్. చాలా క్లియర్గా చూసాము ఆ నమూనాకి సంబంధించి.